ఎక్స్పెషల్లీ మెన్ కోసం ఈ బుక్ 18 సంవత్సరాలు నిండగానే కొందరైతే నిండకపోయినా గానీ ఈ లస్ట్ లో ఈజీగా పడుతున్నారు. అసలు ఏంది లస్ట్? పడక ముందు ఎలా ఉంటుంది, పడ్డ తర్వాత ఎలా ఉంటుంది, ఒకవేళ దొరికిన తర్వాత దానికి శిక్ష ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి బుక్ లో ఉంటుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో. ఎక్స్పెషల్లీ మెన్ దీన్ని చదవాలి. ఇప్పుడు వీడియోలోకి వస్తే ఈ వీడియో ఆడియో రెండు అన్రిలేటెడ్ గా ఉంటాయి. వీడియో మీ బ్రెయిన్ ని కామ్ చేస్తుంది అండ్ ఆడియో మీరు విని క్లియర్ గా అర్థం చేసుకోండి. స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఎందుకు కొందరు మనుషులు చిన్న విషయానికి కూడా బ్రేక్ అయిపోతారు, బాధపడతారు, ఏడుస్తారు, ఏదో డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు. మరికొందరు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా అసలు ప్రెషరే లేనట్టు ఉంటారు. అదేమి లక్ కాదు, మ్యాజిక్ కూడా కాదు, అది మెంటల్ స్ట్రెంగ్త్. ఇంకా మోస్ట్ పీపుల్ దీన్ని బిల్డ్ చేసుకోలేరు. వాళ్ళు లైఫ్ లోకి వెళ్తారు, డిస్కంఫర్ట్ ని అవాయిడ్ చేస్తారు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని త్వరగా ఫిక్స్ చేయడానికి చూస్తారు. ఇక వండర్ అవుతారు ఎందుకు ప్రతి ఒక్క విషయం ఇంత హార్డ్ గా వెళ్తుంది అని. కానీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కొన్ని టూల్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి, మిమ్మల్ని మెంటల్లీ అన్బ్రేకబుల్ గా చేస్తాయి. మీకు మీరు ఎక్స్క్యూజ్ చేయడం ఆపేస్తారు, మిమ్మల్ని మీరు డౌట్ చేయడం కూడా ఆపేస్తారు. ఇక మీ లైఫ్ ని ఎలా కంట్రోల్లో తీసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. ఇందులో సెక్షన్ 1, మొదటి విషయం ఎప్పుడైనా మొదటిగానే చెప్పుకోవాలి. మీ ఛాలెంజెస్ ని ఎలా తీసుకుంటున్నావో, దాని గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో, నీ ఆలోచన విధానాన్ని నువ్వు చేంజ్ చేయాలి. ఎందుకంటే రియల్ గా ఉండడానికి ట్రై చేయండి. ఈ లైఫ్ మీరు ఈజీగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా? ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒకసారి చూడండి, మెంటల్లీ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయండి. నువ్వు అనుకుంటావా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు కంఫర్ట్ లో పెట్టుకొని ఆ స్టేజ్ లో ఉన్నారని? అలా ప్రతిసారి అవ్వదు. మోస్ట్ పీపుల్ స్ట్రగులింగ్, ఫెయిల్ అవుతారు. ఇంపాసిబుల్ నుంచి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాతనే ఆ కంఫర్ట్ ని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక నువ్వు అది చూసి వాళ్ళు కంఫర్ట్ లో ఉన్నారు అనుకుంటావు, కానీ వాళ్ళ వెనకాల స్ట్రగుల్ ని నువ్వు చూడవు. మన మైండ్ ఒక మజిల్ లాగా, నువ్వు వాటిని ఛాలెంజ్ చేయలేవంటే అది వీక్ గానే ఉంటుంది. నువ్వు ఒకవేళ ఈజీ పాత్ ని తీసుకుంటే ఇక నువ్వు సున్నితంగా మారుతావు. ఇక ఏదైనా హార్డ్ గా ఉన్న విషయం, టఫ్ గా ఉన్న డిసిషన్ నీ ముందుకు వచ్చిందంటే నువ్వు ఈజీగా బ్రేక్ అవుతావు. ఇక ఇక్కడ ఒక మైండ్ సెట్ షిఫ్ట్ ఉంటుంది. ప్రతి ఛాలెంజ్ నువ్వు ఫేస్ చేసేది అది ఆపర్చునిటీ లాగానే, ఒక ఛాన్స్ నీ స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకోనికి. ప్రతి సెట్ బ్యాక్, ప్రతి ఫెయిల్యూర్, ప్రతి అబ్స్టాకిల్ కూడా నీ ట్రైనింగ్ లో ఒక పార్టే. నువ్వు ఎప్పుడైతే స్ట్రగుల్ ని చూస్తూ ఉంటావో, ఒకవేళ స్ట్రగుల్ వస్తే నువ్వు ఆలోచిస్తావు, దీన్ని నేను తట్టుకోగలుగుతానా, అసలు నేను దీన్ని ఫేస్ చేస్తానా అని. ఒకవేళ నువ్వే దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని దీన్ని ఖచ్చితంగా నేను బ్రేక్ చేస్తాను, నేను దీని నుంచి పాస్ అవుతాను అని నీ మైండ్ ని బిల్డ్ చేసుకుంటే నీకు అది చాలా ఈజీగా అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, మీరు రోడ్ మీదకి వెళ్తే కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇల్లు ఉండదు, తినడానికి సరిగ్గా ఫుడ్ కూడా ఉండదు, కానీ వాళ్ళ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏ అబ్స్టాకిల్ వచ్చినా, ఎంత పెద్ద గాలి దుమారం వచ్చినా, వాళ్ళ ఇల్లు కొట్టుకుపోతున్నా గానీ వాళ్ళు బాధ్యతగా ఉంటారు. కూర్చొని బాధపడతారు కావచ్చు, కానీ దాన్ని ఫేస్ చేస్తారు. ఇప్పుడు డేవిడ్ గోగిన్స్ స్టోరీ విందాం. స్ట్రగుల్ ఎలా బిల్డ్ అవుతుందో రియల్ స్టోరీలో అర్థం చేసుకుందాం. ఒక మనిషి ఉండేవాడు, అతని పేరు డేవిడ్ గోగిన్స్. ఇతని స్టోరీ ఇన్సేన్ గా ఉంటుంది. అతను ఓవర్ వెయిట్ అయి ఉన్నాడు, మిజరబుల్ గా ఉన్నాడు. అతను పనిచేసేది పెస్ట్ కంట్రోల్ వర్కర్ లాగా, ఇంకా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ షేప్. ఒక రోజు అతను నావీ సీల్ డాక్యుమెంటరీ అలాంటిది ఒకటి క్లిక్ చేశాడు, ఏదో ఒక డాక్యుమెంటరీ టైప్. ఇక దాని వల్ల అతని లైఫ్ ని టర్న్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అతను 100 pounds ని తగ్గించుకోవాలి. కేవలం 3 నెలల్లోనే అతని వెయిట్ ని తగ్గించుకోవాలి ఈ సీల్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వడానికి, అదే నావీ ట్రైనింగ్ లో. మరి అతను ఏం చేశాడు? పొద్దున్నే 4 గంటలకు లేచాడు, ప్రతిరోజు 1 మైల్ పరిగెట్టాడు. అతని లిమిట్స్ ని కూడా దాటి అతను పరిగెట్టాడు. దానివల్ల అతను బాధపడ్డా? నొప్పులు అతనికి తెలిసాయా అంటే నరకం లాంటి నొప్పులు కనిపించాయి. మరి అతను క్విట్ చేశాడా అంటే ప్రతి ఒక్క సింగిల్ డే కూడా నొప్పి ఉన్నా గానీ అతను పరిగెడుతూనే ఉన్నాడు. అతను అర్థం చేసుకున్నాడు, మెంటల్ టఫ్నెస్ అనేది బిల్డ్ అయ్యేది నువ్వు ఎప్పుడైతే ఆపాలనుకుంటావో అప్పుడు ఆపకుండా చేస్తేనే మెంటల్ టఫ్నెస్ ఆ మూమెంట్ లోనే బిల్డ్ అవుతుంది. ఇక ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తే అతను వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎండ్యూరెన్స్ అథ్లెట్స్ లో ఒక్కడిలాగా నిలిచాడు. ప్రపంచంలోనే వరల్డ్ రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. ఇక చెప్పాడు, మనుషుల మైండ్ ఇన్సేన్ విషయాలకి కేపబుల్ అయి ఉంది. ఇక అదే నిజం. మన ప్రతి ఒక్క లిమిట్ మన హెడ్ లోనే ఉంటుంది. ఇక్కడ 3 విషయాలు మనం ఆపాలి. ఆ 3 విషయాలు చెప్పేది ఈ సెక్షన్ 2. నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ 3 విషయాలు మీరు ఇమీడియట్ గా చేయాలి. మొదటిగా, స్టాప్ కంప్లైనింగ్. నువ్వు ఎదుటి వాళ్ళ మీద నింద పెడుతూ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నావంటే అది దేన్ని కూడా ఫిక్స్ చేయదు. నువ్వు అక్కడనే స్టక్ అయి ఉంటావు. అందుకనే నువ్వు ఆ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేస్తావా లేదా మూవ్ ఆన్ అవుతావా? ఈ 2 విషయాలలో ఏదో ఒకటి చూస్ చేసుకో. రెండవది, స్టాప్ సీకింగ్ కంఫర్ట్. గ్రోత్ జరిగేది డిస్కంఫర్ట్ లో ఉన్నప్పుడే. నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉండాలనుకుంటావో అప్పుడు నిన్ను నువ్వు పుష్ చేసుకోవాలి. ఏ విషయాలైతే నిన్ను ఛాలెంజ్ లో పెడతాయో ఆ ఛాలెంజింగ్ విషయాల్లోనే నిన్ను నువ్వు తీసుకెళ్ళాలి. మూడవది, స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ అనేవి ప్రజలకి, ఎవరైతే స్టక్ అయి ఉంటారో వాళ్ళకు మాత్రమే. ఇక్కడ నిజమేందంటే నీకు ప్రతిసారి ఒక చాయిస్ ఉంటుంది. నిన్ను ఏదైతే బెటర్ గా చేస్తుందో
అనిపిస్తుందో అది నీకు తెలిసి కూడా ఉంటుంది. ఇప్పుడు మూడో సెక్షన్కి వస్తే హ్యాబిట్స్ గురించి మాట్లాడతాం. నిన్ను మెంటల్లీ స్ట్రాంగర్గా బిల్డ్ చేసేవి. ఈ విషయాలు నువ్వు ప్రతిరోజు చేయండి. నేను గ్యారంటీగా చెప్తాను, నువ్వు అన్బ్రేకబుల్గా తయారవుతావు. ముందుగా కోల్డ్ షవర్స్. నీకు డిస్కంఫర్ట్ అంటే ద్వేషం ఉంటే మంచిదే. అలాంటప్పుడు నీ డేని నువ్వు స్టార్ట్ చేసేది కోల్డ్ షవర్స్ తోటి. దానివల్ల నీ డిసిప్లిన్, మెంటల్ టఫ్నెస్ పెరుగుతుంది. రెండవది ఎక్సర్సైజ్. నీ మైండ్ ఇంకా నీ బాడీ కనెక్ట్ అయి ఉంది. ఒకవేళ నీ బాడీ వీక్ గా ఉంటే నీ మైండ్ కూడా వీక్ గా ఉన్నట్టే. నువ్వు ఒక్కదాని స్ట్రెంత్ చేస్తే ఇక్కడ రెండు కూడా స్ట్రెంత్ అవుతున్నాయి. మూడవది మెడిటేషన్. జెన్ పీపుల్ కి మాత్రం కాదు అని అనుకోకండి. మెడిటేషనే మన బ్రెయిన్ ని రీవైర్ చేస్తుంది, ఫోకస్ లో పెడుతుంది, కంట్రోల్లో పెడుతుంది. ముఖ్యంగా నీకు ఒక ప్రశాంతత ఇస్తుంది. డూ సంథింగ్ హార్డ్ ఎవ్రీడే. పొద్దున్నే లేవడం నీకు కష్టం అనిపిస్తుందా? అయితే అదే చెయ్యి. ఎక్స్ట్రా వర్కౌట్ చేయాలంటే నీకు కష్టం అనిపిస్తుందా? అయితే ఖచ్చితంగా చేసి చూపి. ఏదైనా స్కిల్ నేర్చుకుంటుంటే కూడా నీకు కష్టం అనిపిస్తే నువ్వు ఆ కష్టంలోనే వెళ్ళి నేర్చుకోవాలి. అది ఛాలెంజింగ్ గా ఉన్నా గానీ నువ్వు అలా చేస్తూ ఉంటే ప్రతిరోజు అది కాంపౌండ్ అయ్యి నీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని నువ్వు ఈజీగా సాల్వ్ చేస్తావు. సెక్షన్ 4 లో మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న ప్రజలు ఎమోషన్స్ వాళ్ళని కంట్రోల్ చేయలేవు. వాళ్ళే వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ కీ ఏంటంటే నువ్వు రియాక్ట్ అయ్యే ముందు పాస్ అవ్వు. ఏదైనా ట్రిగర్ అయింది, వెదర్ నువ్వు స్ట్రెస్ లో ఉన్నా గానీ, కోపంలో ఉన్నా గానీ, భయంలో ఉన్నా గానీ ముందుగా నువ్వు ఆగాలి. ఒక డీప్ బ్రెత్ ని తీసుకొని నంబర్స్ ని కౌంట్ చేయాలి. ఈ చిన్న హ్యాబిటే నీ ఎమోషన్స్ మీద ఒక పవర్ ని పెడుతుంది. ఇంకా నీ లైఫ్ ని రన్ అయ్యేలాగా చేస్తుంది. ఎమోషన్స్ అనేవి ఒక అలలాగా, అవి వస్తాయి వెళ్తాయి. కానీ వాటి వల్ల నీ యాక్షన్ ని డిక్టేట్ చేస్తా అంటే నువ్వు ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండవు. ఇప్పుడు సెక్షన్ 5 లో చాలా మంది ప్రజలు ఫెయిల్యూర్ కి భయపడతారు. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ఫెయిల్యూర్ ఉంటేనే నీకు సక్సెస్ కి దారి తెలుస్తుంది. నువ్వు ఫెయిల్ అవ్వకుండా ఉంటే నువ్వు అసలు గ్రోనే అవ్వలేవు. ఈ ప్రపంచంలో బెస్ట్ అథ్లీట్స్, ఆంటర్ప్రనర్స్, లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యారు. నువ్వు ఊహించవు కూడా అన్నిసార్లు ఫెయిల్ అయ్యారు వాళ్ళు. కానీ ఏదో ఒక మూమెంట్ లో వాళ్ళు ట్రై చేసి సక్సీడ్ అయ్యారు. నువ్వు రీసెంట్ గా ఫెయిల్ అయ్యి ఉంటే మంచిదే. దాని అర్థం నువ్వు ట్రై చేస్తున్నావు అన్నట్టు. నువ్వు ఏదో నేర్చుకుంటున్నావు. కానీ ఇక్కడ రియల్ ఫెయిల్యూర్ ఏంటంటే నువ్వు క్విట్ చేయడమే. ఇప్పుడు సెక్షన్ 6 లోకి వస్తే స్ట్రాంగెస్ట్ పీపుల్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ కి షేక్ అవ్వరు. వాళ్ళు కామ్ గా ఉంటారు, ఫోకస్డ్ గా ఉంటారు, ఇంకా కంట్రోల్ గా ఉంటారు. ఏదేం జరిగినా గానీ లైఫ్ అన్ప్రెడిక్టబుల్ అని వాళ్ళకి తెలుసు. ఏదైతే మూమెంట్ ప్రతిదీ కామ్ గా స్మూత్ గా వెళ్తుందంటే ఇక దాని తర్వాత నువ్వు బ్లైండ్ షేడ్ అవుతావు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఫెయిల్యూర్ అయినా వస్తుంది, లాస్ అయినా ఉంటుంది, బిట్రేయల్ అయినా ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ తోటి నువ్వు ఎండ్ అవుతావు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, స్ట్రాంగ్ నుంచి వీకర్ కి సపరేట్ చేసేది. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ క్రంబుల్ అయిపోరు. ఏమైనా విషయం రాంగ్ వెళ్ళిపోతే వాళ్ళు అడాప్ట్ అవుతారు, అడ్జస్ట్ అవుతారు, కానీ ముందుకు మాత్రం సాగుతూనే ఉంటారు. ఇప్పుడు నువ్వు అన్షేకబుల్ యాటిట్యూడ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అర్థం చేసుకో. లైఫ్ ఒక 10% నీకు ఏదైతే జరుగుతుందో, ఇంకా 90% నువ్వు ఏదైతే రియాక్ట్ అవుతున్నావో. నువ్వు ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయలేవు, కానీ నువ్వు కంట్రోల్ చేస్తావు. నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలో దాన్ని కంట్రోల్ చేస్తావు. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ రిఫ్యూజ్ చేస్తారు. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ కి వాళ్ళే ఒక విక్టిమ్ లాగా వాళ్ళు ఉండాలనుకోరు. ఇన్స్టెడ్ వాళ్ళు అడుగుతారు, ఎందుకు నాకు ఇది జరుగుతుంది అని, నేను దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎలా ఫేస్ చేయాలని. రీఫ్రేమ్ ప్రాబ్లమ్స్ యాజ్ ఛాలెంజ్. నీ ప్రాబ్లమ్ ని ఛాలెంజ్ లాగా నువ్వు రీఫ్రేమ్ చేయాలి. చాలా మంది ప్రజలు అబ్స్టాకిల్స్ ని రోడ్ బ్లాక్స్ లాగా చూస్తారు, కానీ మెంటల్లీ టఫ్ ఉన్న ప్రజలు దాన్ని ఒక టెస్ట్ లాగా చూస్తారు. గ్రో అవ్వడానికి ఛాన్సెస్, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోనికి, వాళ్ళు ఎంత కేపబుల్ ఉన్నారో తెలుసుకోవడానికి వాటిని యూజ్ చేస్తారు. నువ్వు ఎప్పుడైనా మేబీ నెక్స్ట్ టైం అయినా డిఫికల్ట్ సిచ్యువేషన్ ని ఫేస్ చేసే ఛాన్స్ నీకు వస్తే పానిక్ అవ్వకు. దాని బదులు నీతోటి నువ్వు చెప్పు, ఇది ఒక అనదర్ ఛాలెంజ్, దీనికంటే వరస్ట్ విషయాలు కూడా నేను ఫేస్ చేశాను, దీన్ని కూడా నేను ఫిగర్ అవుట్ చేస్తాను. ఇలా నువ్వు ఉంటే ఎమోషన్ ని మాస్టర్ చేస్తావు. నువ్వు యాంగర్ అయినా, ఫ్రస్ట్రేషన్ అయినా, భయం అయినా ఇవన్నీ కూడా నిన్ను జడ్జ్మెంట్ లో పెడతాయి. ఎప్పుడైనా నిన్ను ఎవరైనా అప్సెట్ చేస్తే పాజ్ అవ్వు, ఒక డీప్ బ్రీత్ తీసుకో. ఇంపల్స్ గా రియాక్ట్ అయ్యే బదులు లాజికల్ గా వెనుకకు స్టెప్ చేసి ఆలోచించు. అండర్ ప్రెషర్ లో నువ్వు కామ్ గా ఉండే ఎబిలిటీనే వీకర్ నుంచి నిన్ను స్ట్రాంగర్ లో పెడుతుంది. ఆ పెయిన్ ని యాక్సెప్ట్ చేయి, ఇన్ఎవిటబుల్ గా ఉండు. సఫరింగ్ ఒక ఆప్షనల్ లాగా చూడు. హార్డ్ టైమ్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే సఫరింగ్ జరిగేది రియాలిటీని నువ్వు రెసిస్ట్ చేసినప్పుడే. ఇక నో మ్యాటర్ ఏదేం జరిగినా నీకు నువ్వు చెప్పుకో, నేను అసలు బ్రేక్ అవ్వను, నేను అసలు గివ్ అప్ అవ్వను, దీని నుంచి నేను పాస్ అవుతాను అని. ఎందుకంటే నిజం, నువ్వు స్ట్రాంగర్ గా ఉన్నావు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువనే స్ట్రాంగర్ గా ఉన్నావు. నీ లైఫ్ లో నువ్వు కొన్ని విషయాలని ఫిక్స్ చేసావు. నేను వాటిని ఫిక్స్ చేయలేనేమో అనుకున్నావు, కానీ నువ్వు వెనకకు తిరిగి చూసుకుంటే నువ్వు వాటిని ఫిక్స్ చేసే ఉన్నావు. ఇక ముందొచ్చే ప్రాబ్లం నీకు అంత పెద్ద టాస్క్ లాగా అనిపించదు. 7వ సెక్షన్ లో చాలా మంది ప్రజలు మోటివేషన్ మీద డిపెండ్ అయి ఉంటారు.
వాళ్ళు వెయిట్ చేస్తారు ఏదైనా విషయం చేద్దాము అని, కానీ చేసే టైం వరకు వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇక్కడ కష్టమైన నిజం ఏంటంటే మోటివేషన్ అనేది టెంపరీ, కానీ డిసిప్లిన్ ఒక్కటే నిన్ను గ్రేటర్ గా మారుస్తుంది. ఒకసారి ఆలోచించు, కొన్ని రోజులు నువ్వు ఎనర్జెటిక్ గా లేస్తావు, ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతావు, ప్రపంచం నీ కంట్రోల్లో ఉన్నట్టే అనుకుంటావు. కానీ ఇంకొన్ని రోజులు నువ్వు అబ్సల్యూట్లీ నథింగ్, పెద్ద పనికి రాని వాడివని. నువ్వు ఎప్పుడైతే మోటివేట్ అయి ఉంటావో అప్పుడే నువ్వు యాక్షన్స్ తీసుకుంటా అంటే నువ్వు ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా ఉండలేవు. ఇక కన్సిస్టెన్సీ లేదంటే నువ్వు సక్సెస్ ని దరిదాపుల్లో కూడా రానివ్వవు. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే డిసిప్లిన్. ఒక హ్యాబిట్ ని బిల్డ్ చేసుకో. ఎంత హార్డ్ విషయాలైనా నేను దాన్ని చేస్తా అనుకో. డిసిప్లిన్ ఏంటంటే అదొక ఎబిలిటీ. నువ్వు ఏదైతే విషయం చెయ్యొద్దు, నేను చెయ్యలేను అని అనుకుంటావో దాన్ని చేసి చూపించేదే ఈ డిసిప్లిన్. నేను వర్కౌట్ చేయాలి, నేను చెయ్యలేను అనుకునే ఉంటారు, కానీ ఎప్పుడైతే నువ్వు లీజ్ చేస్తావో నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటావు. ఒకవేళ మార్నింగే నీకు లేవ్వాలి అనిపించట్లేదంటే ఈ డిసిప్లిన్ ఏం చేస్తుంది, నిన్ను లేపి కూర్చోబెడుతుంది. పర్ఫెక్ట్ మూమెంట్ కోసం నిన్ను వెయిట్ చేపియదు. అందుకనే చెప్తారు ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ మూమెంట్ ఉండదు, నువ్వు దానికోసం వెయిట్ చేస్తూ ఉండకు. స్టార్ట్ చేయి. నువ్వు ఎంత త్వరగా నీ డిసిప్లిన్ ని బిల్డ్ చేసుకుంటావో అంత సూనర్ గా నీ లైఫ్ ని నువ్వు చేంజ్ చేస్తావు. సిస్టమ్ ని క్రియేట్ చేయి, గోల్స్ ని కాదు. గోల్స్ క్రియేట్ గానే కనిపిస్తాయి, కానీ సిస్టమ్ లేకుండా ఆ గోల్స్ వేస్టే. నువ్వు ఫిట్ గా ఉండాలనుకుంటున్నావా, ఒకవేళ నీ వెయిట్ ని నువ్వు లూజ్ అవ్వాలనుకుంటే, కానీ నీ సిస్టమ్ కేవలం 5 రోజులు జిమ్ కి వెళ్ళటం, నో మ్యాటర్ అది ఎంత హార్డ్ గా ఉన్నా గానీ వెళ్ళాలి, అదే సిస్టమ్. దాని మీదనే ఫోకస్ చేయి. ఇక ఆ రిజల్ట్ నిన్ను ఫాలో అవుతుంది. అర్థం చేసుకో, చిన్న చిన్న డైలీ యాక్షన్స్ ని అవే మ్యాసివ్ రిజల్ట్స్ లాగా నీకు మారుతాయి. ఎవ్వరు కూడా ఓవర్ నైట్ లో సక్సెస్ఫుల్ అవ్వలేరు, కానీ ఎప్పుడైతే నువ్వు స్మాల్ థింగ్స్ ని కన్సిస్టెంట్ గా ప్రతి రోజు యాక్షన్ లో పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వే ఆశ్చర్యపోతావు. డిసిప్లిన్ ఒక్కటే కీ. మోటివేషన్ బానే ఉంటుంది, మోటివేషన్ ఉన్నప్పుడే పని చేయబుద్ధి అవుతుంది, తర్వాత పడుకోబుద్ధి అవుతుంది. కానీ నువ్వు డిసిప్లిన్ ని మాస్టర్ చేస్తే నీ లైఫ్ ని నువ్వు మాస్టర్ చేస్తావు. ఇక ఇది అంత పెద్ద మ్యాటర్ కాదు, నువ్వు జస్ట్ విని వదిలేస్తే. నువ్వు ఈ మూమెంట్ లో యాక్షన్ తీసుకుంటేనే నువ్వు బెటర్ చాయిస్ ని నిన్ను నువ్వు ఫ్యూచర్ లో ఒక ప్లేస్ లో చూసుకుంటావు. స్క్రోలింగ్ చేస్తూ ఒక 15 నిమిషాలు నువ్వు స్క్రోల్ చేసావంటే నీ బ్రెయిన్ చాలా డోపమైన్ లో ఉండిపోతుంది. అదే 15 నిమిషాలు మంచి మీనింగ్ఫుల్ వీడియోని చూసావంటే వీడియో అయిపోయిన వెంటనే నిన్ను నువ్వు బిల్డ్ చేసుకోనికి నీ బ్రెయిన్ లో థాట్స్ వస్తూనే ఉంటాయి. 99% పీపుల్ ఆ రీల్స్ వెనకాలనే, డోపమైన్ వెనకాలనే పరిగెడుతూ ఉంటారు. నువ్వు 1% ఉండాలంటే నువ్వేం చేయాలో నీకు ఎగ్జాక్ట్లీ తెలుసు.